జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి స్థానిక ఐఎస్ మహల్ కూడలి వద్ద ఆ పార్టీ నేత ఊకా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి సీమాంధ్రకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత లేదని, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని తరిమికొట్టాలని తెలిపారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ ఆశయ సాధనకు ప్రజల్లోకి వస్తున్న సుగుణమ్మను ఆదరించాలని ప్రజలను కోరారు. మాజీ మంత్రులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య, తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్, ఊకా విజయ్ కుమార్ సుగుణమ్మను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా అభ్యర్థి సుగుణమ్మ, ఆ పార్టీ నాయకులు నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, మందలపు మోహన్ రావు, నీలం బాలాజీ, సైకం జయచంద్రారెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీధర్ వర్మ, కృష్ణమోహన్, సింగం శెట్టి, సుబ్బరామయ్య, జనతాగిరి, మణినాయుడు, గాలి రాజేంద్ర నాయుడు, కిరణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మీద మోదున్నప్పుడు కూడా ఈనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మనకి అంతకంటే కష్టం ఈనాడు చూస్తే, ఈనాడు మనకి రాజధాని లేదు. రాజధాని నిర్మించుకోవాలి. రాజధాని నిర్మించుకోవాలంటే ₹1,00,000 కోట్ల కావాలి. అటు కేంద్ర ప్రభుత్వం మనకు ఫ్రెండ్లీ బీజేపీ గవర్నమెంట్, మనం కూడా సపోర్ట్ చేసుకున్నటువంటి గవర్నమెంట్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈనాడు భూమి తీసుకునేటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఇప్పటికీ కూడా నమస్తే చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మాకు మేమంతా కూడా పనిచేసినప్పటికీ కూడా అది కుదరలేదు. అయినప్పటికీ కూడా పోటీలు అనేటువంటి తథ్యం అయింది. సరే, సుధీర్ కుమార్ గారు మంచి క్యాండిడేటు, వెంకటరమణ గారు కూడా అనేక సేవలు చేశారు ఈ యొక్క తిరుపతి నియోజకవర్గానికి. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలనేటువంటి అవసరం అయినప్పుడే చాలా కార్యక్రమాలు చేయాలి. నా దగ్గర కూడా ఇవ్వబోతామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అవసరమైతే వేరే ఖర్చులు తగ్గించుకునేటప్పటికీ కూడా ఈ యొక్క రుణాల మాఫీలు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. ఎంచేతంగా రుణమాఫీ అనేటువంటిది ఏదైతే బాధితులు ఉన్నారో, రైతులు గాని మహిళలు గాని, వాళ్ళందరూ కూడా రుణాలతో భారంగా గడుపుతున్నారో, జీవితాన్ని గడుపుతున్నారో, ఆ భారం నుంచి బయటికి తీసుకురావడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 7,000 గ్రూపులు 7,000 కోట్ల దాకా అవుతామని చెప్పాను. 7,000 కోట్లు వస్తారు సార్. నేను మార్చిలోనే బడ్జెట్ పెడేస్తాను, ఇంట్లో పెడేస్తాను చెప్పాను. రేపు బడ్జెట్ పెట్టేసి వాటి ఎన్నికల తర్వాత చెప్పారు. యాక్చువల్గా కేసు చెప్పినట్టు మీకు డాక్రా అంటే విలేజ్ చేసుకుంటే డాక్వా అనేది గ్రౌండ్ లో ఉండేది. డాక్వాలు చెప్పలా, ఫస్ట్ చెప్పలేదు చెప్తే ఒప్పుకున్నారు. కళకు 10,000 లేకపోతే ఒక గ్రూప్ ₹1,00,000 కాదు, కళకు 10,000 అంటే సరే చెప్పారు. అప్పు తీసుకోకపోయినా అప్పు తీసుకొని కట్టేసిందా వాళ్ళందరూ కూడా కళకు ₹10,000 చేత ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏదో విధంగా నువ్వు అందరికీ జాగ్రత్తలో, నువ్వు అందరికీ రుణాలు ఏదో చెప్పేసి కనుగొల మాట చెప్పేసి ఓటు చేస్తున్న ఆందోళనలు వస్తారు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలా. తప్పకుండా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేసింది తెలుగుదేశం పార్టీ, చేయబోయే తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా అదే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు జవహర్లాల్ నెహ్రూ చట్టాలు మంచి యూనివర్సిటీ వస్తున్నాయి. అయితే 5,000 ఎకరాలు కావాలి యూనివర్సిటీకి, ఐఐటీకి, ఐఐఎస్సీకి 5,000 ఎకరాలు పడ్డారు. విజయనగరం టౌన్ లో 5 పెడితే మొత్తం గుడాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇంకా కాలాలు పెట్టారు. మన ఏడుగుంట ఏర్పేట దగ్గరనో, రేటుగుంట దగ్గరనో కల్లర్ యూనివర్సిటీ వచ్చింది. ఆ విధంగా యూనివర్సిటీ అది కూడా అక్కడ వస్తుంది. ల్యాండ్ మొత్తం ఉంది. ఇప్పుడు తిరుపతి ఎక్స్పాన్షన్ కావాలంటే అక్కడ రావాలా, వేరే మార్గం లేదు. అందుకని వస్తుంది తప్ప తిరుపతి కళాశాల దగ్గర కూడా కాబట్టి కళాశాల వస్తున్నాయి తప్ప తిరుపతికి పేరుతో వస్తున్నాయి అన్నీ కూడా. మొన్న కూడా 17 పెట్టుకోవడానికి కట్నం. ఆ రోజు మా తండ్రి గారు